హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి కోడిగుడ్డు కారం చేస్తున్నాను. కోడిగుడ్డు కారానికి 10 చిన్నులపాయ రబ్బలు, ఒక ఉల్లిపాయ, పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. కారానికి తగ్గట్టు 3 స్పూన్ల కారం వేసుకున్నాము. వేయించిన జీలకర్ర పొడి ఒక అర స్పూను, రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాము. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని 2 గరిటెల దాకా ఆయిల్ వేసుకొని 3 గుడ్లను వేసుకొని సిమ్లో పెట్టి నిదానంగా ఉడికించేసుకోవాలి. ఇదంతా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇదంతా పక్కకు అనుకొని పోపు దినుసులు వేసుకుందాము. 2 స్పూన్ల దాకా ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత ఒక సగం ఉల్లిపాయ కూడా వేసుకొని 2 రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా కలిసిపోయేలాగా వేయించుకుందాం. ఇదంతా కలిసిపోయేలాగా వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టిన కారం ఉంది కదా, ఇది ఇందులోకి వేసుకొని పచ్చి వాసన పోయేలాగా 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి వేయించుకున్నామంటే వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇది మీకు ఫుల్ వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.